ఫోర్త్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. అమరావతి పనులు వేగంగా ముందుకు సాగేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. నెలాఖరు నాటికి టెండర్లు పూర్తి చేసి జనవరి నుంచి పనులు మొదలయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది కూటమి ప్రభుత్వం. అందుకు తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో పర్యటించారు మంత్రి నారాయణ. అమరావతి నిర్మాణ పనులపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది కూటమి ప్రభుత్వం. అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ అనేక పర్యాయాలు సమీక్షలు నిర్వహించారు. లేటెస్ట్ గా రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి నారాయణ 4 గంటల పాటు పలు గ్రామాల్లో తిరిగి నిర్మాణ పనులపై ఆరా తీశారు. మొదట 16 నెంబర్ జాతీయ రహదారికి అనుసంధానం చేసే E11, E13 రోడ్లు నిర్మించే ప్రాంతాలు, పశ్చిమ బైపాస్ నిర్మాణ పనులను పరిశీలించారు. రాజధాని పరిధిలో 22,000 కోట్ల విలువైన పనుల టెండర్లకు ఇప్పటికే అథారిటీ ఆమోదం తెలిపిందన్నారు మంత్రి నారాయణ. మరో 20,000 కోట్లకు సోమవారం జరిగే సమావేశంలో ఆమోదం తీసుకుంటామన్నారు. రాబోయే 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని రాజధాని నిర్మాణం చేస్తున్నామన్నారు. ఆ యొక్క జీవోలు మళ్ళీ అన్నింటినీ కూడా యాక్చువల్గా మళ్ళీ తీసుకురావడానికి మళ్ళీ అథారిటీ మీటింగ్లో డిస్కస్ చేసి ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. క్యాబినెట్లో డిస్కస్ చేసి కొన్ని అసెంబ్లీలో మొన్న పెట్టి అసెంబ్లీ యొక్క అప్రూవల్ కూడా తీసుకొని ఆ హర్డీలు పూర్తయింది. దానికి సంబంధించి ఈ రోడ్లు కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, టెండర్లు యాక్చువల్గా దాదాపు 22,000 కోట్లకి యాక్చువల్గా ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇచ్చింది. మళ్ళీ రేపు సోమవారం మళ్ళీ అథారిటీ ఉంది. ఆ అథారిటీలో మరొక సుమారుగా 20,000 కోట్లకి యాక్చువల్గా టెండర్లకు అప్రూవ్ తీసుకొని ఈ నెలాఖరు లోపల అన్ని టెండర్లు యాక్చువల్గా పిలవటం జరుగుతుంది. రాజధాని నిర్మాణాలకు సంబంధించిన పలు వివరాలను మంత్రి నారాయణ వివరించారు. సీట్ క్యాపిటల్ నుంచి E11, E13, E15 రోడ్లను జాతీయ రహదారికి కలిపేలా డిజైన్లు సిద్ధం చేస్తున్నామని, ఎక్కువ ఇళ్లు డ్యామేజ్ కాకుండా రోడ్ల డిజైన్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. రోడ్ల నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న వారితో అధికారులు, ప్రజాప్రతినిధులు మాట్లాడతారన్నారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా రోడ్ల నిర్మాణాలు చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు నిధుల సమీకరణపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే 31,000 కోట్ల నిధులను సమకూర్చినట్లు స్పష్టం చేశారు. ప్రధాన నిర్మాణాలన్నీ 3 ఏళ్లలోనే పూర్తి చేస్తామంటున్నారు సీఎం చంద్రబాబు. అమరావతి సెట్ చేశాం. దగ్గర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 15,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. నరేంద్ర మోడీ గారు అయితే పూర్తిగా సహకరించి 15,000 వాళ్ళు ఇచ్చారు. ఇంకొక 11,000 బయట కూడా 16,000 కోట్లు వేరే ఇన్స్టిట్యూషన్ దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితికి వచ్చాం. ఇప్పటికే ఒక 31,000 కోట్ల రూపాయలు అమరావతికి ఫైనాన్స్ మొబిలైజ్ చేశాం. అల్టిమేట్గా 50,000 కోట్లు కావాలి బిగినింగ్లో. దానికి కూడా ఏం చేయాలో వర్కౌట్ చేస్తున్నాం. ఇక రాజధాని అమరావతిలో విజయవాడ, గుంటూరు నగరాలు క్రమంగా కలిసిపోయే అవకాశం ఉందని, ఇప్పటి నుంచే వాటి సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పట్టణీకరణ కూడా పెరుగుతున్నందున ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల ప్రాంతాల్లో ప్రజల భవిష్యత్ అవసరాలకు వీలుగా మాస్టర్ ప్రణాళికలు రూపొందించాలని ఆయన సూచించారు. పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, అమరావతి పనులను వేగవంతం చేసినట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ప్రోగ్రాం అమరావతిని 2027 డిసెంబర్ కల్లా మొదటి దశను పూర్తి చేయాలన్నది లక్ష్యం. అందులో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నగరాన్ని నిర్మించాలంటే చాలా ప్లానింగ్ అవసరం. ఆ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఆ స్థాయిలో రోడ్స్ ఫస్ట్, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే తప్పనిచ్చి మిగతా బయట నుంచి వచ్చే వాళ్ళు రారు కాబట్టి రోడ్స్ కావచ్చు, కనెక్టివిటీ ప్రధానంగా ఉండాలి కాబట్టి దానిపైన మొదట దృష్టి సారించింది. ప్రస్తుతం మనకి సాధారణంగా కృష్ణా జిల్లా నుంచి ఇటువైపు చెన్నై వైపు వెళ్ళాలంటే కేవలం 2 బ్రిడ్జెస్ మాత్రమే మనకు కనిపిస్తుంటాయి. ఒకటి ప్రకాశం బ్యారేజ్, ఇంకొకటి వారధి. కానీ ఇప్పుడు ఈ రెండింటికి ప్యారలల్గా గొల్లపూడి వద్ద మరొక కృష్ణానది మీద 6 లైన్ ఒక పెద్ద ఎత్తున బ్రిడ్జిని ఒకటి నిర్మాణం పూర్తయింది. దాన్ని విజయవాడ వెస్ట్ బైపాస్గా చెప్తారు. ఆ వెస్ట్ బైపాస్ని NH16కి కలపడానికి రాజధాని మార్గం గుండా అది వెళ్తుంది. దానికి సంబంధించి లోపలున్న ప్రతి రాజధాని రోడ్డుని దాన్ని కలపడానికి వెస్ట్ బైపాస్ ద్వారా నేషనల్ హైవేకి కనెక్ట్ చేయడానికి పెద్ద ఎత్తున ప్రణాళికలు చేస్తున్నారు. అందులో భాగంగానే నారాయణ ఈరోజు ఆ ఏరియాలో విజిట్ చేశారు. దానికి సంబంధించి మొత్తం 60,000 కోట్ల రూపాయలు సాధారణంగా ఈ క్యాపిటల్కి అవసరం అవుతాయి. వాటిలో ముఖ్యమంత్రి చెప్పినట్టుగా 30,000 కోట్లను ఇప్పటికే సమీకరించారు. మరొక 30,000 కోట్లను వివిధ ఏజెన్సీల ద్వారా సమీకరించడానికి ప్రయత్నాలు చేస్తున్న ప్రయత్నం కనిపిస్తుంది. సో మొత్తానికి అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నగరాన్ని నిర్మించే ప్రయత్నం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. రైట్ ఈశ్వర్.